ఓం పీఠిక. శ్రీ సచ్చిదానంద సద్గురు కేవలాత్మనే నమః. శ్రీమదఖండ కావేరీ నదీ తీరంబున ఉండు తిరుచానాపల్లి పట్టణ నివాసనుండు సుతఘ్రోయష సుతఘ్రోయ మహర్షి గోత్రోద్భవుండును అగు తిరుచానాపల్లి వెంకటాచలం శెట్టి యార్ అనే వారికి ద్వితీయ పుత్రుండగు రంగస్వామి శెట్టి అనే వ్యవహారనామము గల నేను కృష్ణానదికి సమీపమున నుండు కారెంపూడి అను గ్రామమునకు వైద్యాధికారముగా వచ్చి మోక్షాపేక్ష గలవాడనై కొన్ని దినంబులు మనంబునన్ గుందుచుండంగా నా పూర్వజన్మ సుకృతమున మహాయోగ పురుషుండును అచల పరిపూర్ణుండును అగు పులహరి ఫిరోజీ గారను సద్గురు స్వాముల వారు విజయము చేసిరన్న వార్తను విని ఆ మహాత్ముని సన్నిధికింబోయి వారిని దోడ్కొని వచ్చి ఉచితాసనంబు కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాది విధులంచేత పూజించి, స్వామి సద్గురువర్య, మానవులు జనన మరణ ప్రవాహముల నుండి తొలగి జన్మరాహిత్యమగు పరమపదమును ఎట్లు పొందుదురో అట్టి మార్గము నాకు బోధించి నన్ను కృతార్థుని చేయుడని ప్రార్థించిన ఆ మహాత్ముడు చిరునగువుతో నన్నుంగాంచి, బిడ్డా, నీవు అవాంగ్మానస గోచరంబైన పరమపదమునే కోరితివి. సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము, సాక్షిత్వము, మోక్షములు అనెడు 6 పదవులను గడచినదే జన్మరాహిత్యమైన పరమపదము. అట్టి పరమపదమును ఎంతటి వారికిన్ బోధించుటకును నేను శక్తుడనుగాను. అయినను మద్గురు పరంపర పేర్కొని వినుము. శ్రీ సదాశివుల వారిని, వశిష్ఠ మహర్షిని, జనక మహారాజును, సుఖబ్రహ్మమును, సాందీప మహర్షిని, శ్రీకృష్ణ భగవానులను, ఉద్ధవ అర్జునులను, శ్రీధర స్వాములను, శ్రీ శివరామ దీక్షితుల వారిని, వల్లూరి రామకృష్ణయ్య గారిని, రంగాచార్యుల వారిని, లక్ష్మణాచార్యుల వారిని మనంబున పేర్కొని జమిలి శేషగురుని పాదపద్మములను హృదయ కమలమందు నిలుపుకొని నీకు పరమపద మార్గమును బోధింతును. నీవు నిశ్చల మనంబుతో తెలియుమని భక్తి, యోగ, జ్ఞాన, అచల భావములను బోధించి నన్ను జనన మరణ ప్రవాహముల నుండి తప్పించి పరమపదమును పొందించిరి. నేను సద్గురు బోధను మనంబున నిలుపుకొని నాకు గల సంశయములను పెద్దల గోష్ఠి వలనను గ్రంథ పరిశీలన వలనను రహితపరుచుకుంటూ వచ్చినందుకు ఆ సంగతులను గ్రంథరూపముగా రాయవలసినదని మద్గురు పత్నియగు పులహరి వీరబాయమ్మ గారు ప్రేరేపించుట వల్ల గురు శిష్య సంవాద రూపంబగు ముక్తిప్రదాయిని అను ఈ గ్రంథమును ఆంధ్రమున వచన కావ్యముగా రచించి అచల గురుండగు పోకల శేషాచలాహ్వయునికి చేత దిద్దుబాటు చేయించి అచ్చు కూర్పింపబడియే.
అచల స్వరూపులగు పెద్దలు ఇందలి తప్పొప్పులను అంగీకరించి మన్నింతురని ప్రార్థించుచున్నాడను. ఈ గ్రంథమునందలి విషయసూచిక: భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము, అచల మార్గము. నక్షత్రమాలిక, భక్తి మార్గ కీర్తనలు, జ్ఞానభావ కీర్తనలు, అచల భావ కీర్తనలు, మంగళహారతి, ప్రకటన. ఈ గ్రంథము భక్తులను, యోగులను, జ్ఞానులను, అచలులను చదివియును వినియును ఆనందించుట కొరకై అనేక దృష్టాంతములను ప్రయోగించితిని. ఇందు ప్రమాద దోషంబులేమైనా నుండిన ఎడల పెద్దలు సవరించి మన్నింతురని కోరుచున్నాను అని గ్రంథకర్త టివి రంగస్వామి శెట్టి గారు సవినయంగా తెలియజేస్తున్నారు. గ్రంథంలోకి అడుగిడిన ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. ముక్తిప్రదాయినియను గురు శిష్య సంవాదము. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తి మార్గము. ప్రశ్న: స్వామి, లోకమునందు పురుషార్థములు ఎన్ని విధములు? ఉత్తరము: శిష్య, పురుషార్థమని పరమపురుషార్థమని 2 విధములు. పురుషార్థములనగా ఇవి: ధర్మ, అర్థ, కామముల మూటిని పురుషార్థములుగా చెప్పుదురు. పరమపురుషార్థమనగా ఏది? మోక్షమని చెప్పబడును. అయితే ధర్మార్థ కామ మోక్షములనే ఈ 4 పురుషార్థములు సకల జీవకోటుకులకు ఆచరింపదగినవేనా? ఉత్తరం: ధర్మార్థ కామములనే 3 మాత్రమే సకల ప్రాణికోటిచే ఆచరింపదగినవే కాని మోక్షము మాత్రము మనుష్యులచే ఆచరింపదగినది. కాబట్టి మానవ జన్మమెత్తినందుకు ఫలమేమనగా జ్ఞానము కలిగి మోక్షము సాధించుటయే ఫలము. అట్టి జ్ఞానము లేని మానవులు పశుప్రాయులని ఎన్నబడుదురు. ఇందుకు సమ్మతము. శ్లోకం: ఆహార నిద్రా భయమైథునాని సమానమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం నిరాణమధికం విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానాః అని ఉన్నది. ప్రశ్న: మోక్ష పదవులు ఎన్ని విధములు? ఉత్తరము: సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, సాక్షిత్వము, విదేహ కైవల్యము అనడి మోక్షమను పదవులు 6 విధములు. ప్రశ్న: అట్టి పదవులు ప్రాప్తించుటకు సాధనాంతరములెయ్యవి? ఉత్తరము: భక్తి, వైరాగ్య, యోగ జ్ఞానములని 4 విధములు. ప్రశ్న: భక్తి వైరాగ్యముల వల్ల పొందదగినవి ఎయ్యవి? ఉత్తరము: సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యంబులనే 4 భక్తి వైరాగ్యముల వల్ల పొందదగినవి. ప్రశ్న: సాలోక్యమనగా ఎటువంటిది? శ్రీహరి లోకమందుండుట. ప్రశ్న: సామీప్యమనగా ఎటువంటిది? ఉత్తరము: శ్రీహరి సాన్నిధ్యమును పొందుట. ప్రశ్న: సారూప్యమనగా ఎటువంటిది? ఉత్తరము: శ్రీహరి వలె చతుర్భుజాది చిహ్నములు కలవాడై ఉండుట.
సాయుజ్యం అనగా ఎటువంటిది? ఉత్తరము శ్రీహరి యందు ఐక్యమగుట. ప్రశ్న అయితే భక్తి ఎన్ని విధములు? ఉత్తరము బాహ్య భక్తి, అనంత భక్తి, ఏకాంత భక్తి అని భక్తి మూడు విధములు. బాహ్య భక్తి అనగా ఎటువంటిది? శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనేది 9 విధములైన భక్తిచే శ్రీ మహావిష్ణువును ధ్యానించుట. ప్రశ్న ఈ శ్రవణాది నవవిధ భక్తి మార్గములు వివరముగా చెప్పుడు. ఉత్తరము శ్రవణము అనగా శ్రీ మహావిష్ణు చరిత్రముల ప్రేమచే వినుట. కీర్తనము అనగా శ్రీహరి లీలా వినోద చరిత్రములను అత్యాసక్తితో పాడుట. స్మరణము అనగా శ్రీ మహావిష్ణువు యొక్క అనంత నామములు అత్యంత భక్తిచే స్మరించుట. పాదసేవనము అనగా శ్రీమన్నారాయణుని దివ్య పాదపద్మములు హృదయమందు నిలుపుట. అర్చనము అనగా శ్రీరమాధవుని మానస పూజ చేయుట. వందనము అనగా శ్రీ గోవిందుని యొక్క సర్వావయవములను వేరువేరుగా ధ్యానం చేసి మనోవందనంబులు చేయుట. దాస్యము అనగా శ్రీ జనార్దనుని సర్వకాల సర్వావస్థలయందును మరువక ధ్యానము చేయుట. సఖ్యము అనగా శ్రీ పద్మనాభుని యొక్క ధ్యానపరాయణుండై అనన్య వృత్తితో నుండుట. ఆత్మనివేదనము అనగా అట్టి పురుషోత్తముని యందు నిశ్చల హృదయమును సమర్పించుట. ఆత్మనివేదనము అనగా అట్టి పురుషోత్తముని యందు నిశ్చల హృదయమును సమర్పించుట. ప్రశ్న అయితే అనన్యభక్తి అనగా ఎటువంటిది? ఉత్తరం సకల ప్రపంచము విష్ణుమయమనియు, విష్ణువు సర్వమయుండనియు, విష్ణుమయముగాని వస్తువు లేసమైనను లేదని తలంచుచు నిశ్చయాత్మకుడై ఉండుట. ఇది ఏ అనన్యభక్తి. ప్రశ్న ఏకాంత భక్తి అనగా ఎటువంటిది? పరబ్రహ్మమై పరమాత్మ స్వరూపుండై సకల జీవకోటులకు వెలుపల లోపల ముందు వెనుక ఇరుపార్శ్వములను నిండి నిబిడీకృతమై సకల కారకుండై ఉండెడి విష్ణువునందు సముద్రమందు వాయువశము చేత తరంగములు పుట్టిన విధముగా మాయా ప్రపంచము కలిగినదని సందేహము లేక సర్వసాక్షిభూతుండై ఉండెడి శ్రీహరిని జ్యోతిరూపముగా తలచి తదేక నిష్ఠాపరుండై ఉండుట. స్వాశ్రమ విహిత కర్మ చేయకుండా కేవల భక్తి వృద్ధి పొందదు. స్వాశ్రమ విహిత కర్మ చేయకుండా కేవల భక్తి వృద్ధి పొందదు. ప్రశ్న అయితే బాహ్యభక్తి కలవాడు ఏ ఏ కర్మలను ఆచరించును? ఉత్తరము తన ఆశ్రమోచితములగు కర్మలు ఆచరించుచు ఫలకాంక్షి అయి ఉండును. అనన్యభక్తి కలవాడు ఏ ఏ కర్మలను ఆచరించును? తన ఆశ్రమోచిత కర్మంబులు ఫలత్యాగి అయి నియమకములని సేవించుచుండును. అనన్యభక్తి కలవాడు తన ఆశ్రమోచిత కర్మంబులు ఫలత్యాగి అయి భగవన్నియామకంబులని సేవించుచుండును. ప్రశ్న ఏకాంత భక్తి కలవాడు ఏ ఏ కర్మలను ఆచరించును? ఉత్తరము కర్మ ఈశ్వరాజ్ఞ కావున కర్మ వ్యతిరిక్తమైన భక్తిచే ఈశ్వరుండు సంతోషించడని తలంచి ఫలకాంక్షిగాక యథావిహిత కర్మములను ఈశ్వరార్పణములుగా చేయుచుండును. కనుక
బాహ్యభక్తికిన్ని బాహ్యభక్తి అనన్యభక్తికిన్ని అనంతభక్తి ఏకాంతభక్తికిన్ని సాధనములై ఉండును. ప్రశ్న: ఈ త్రివిధములైన భక్తి మార్గములలో ఏ భక్తి పదం పొందదగును? ఉత్తరం: బాహ్యభక్తి సాలోక్యంబునిచ్చు. ఈ భక్తి దృఢముగా నుండిన ఎడల సామీప్యంబును ఇచ్చును. అనన్యభక్తి సారూప్యంబునిచ్చును. ఏకాంత భక్తి సాయుధ్యంబునిచ్చును. ప్రశ్న: కర్మ వినా భక్తి వృద్ధి పొందదని చెప్పితిరి కదా, కర్మ ప్రచారం ఎటువంటిది? ఉత్తరము: కర్మలు లౌకికమనిన్ని వైదికమనిన్ని రెండు విధములు. ప్రశ్న: లౌకిక కర్మ అనగా ఎటువంటిది? ఉత్తరము: లోక వ్యవహార కార్యములన్నీ అలౌకిక కర్మ లోక వ్యవహార కార్యములన్నీయు లౌకిక కర్మలని చెప్పబడును. లోక వ్యవహార కార్యములన్నీయు లౌకిక కర్మములని చెప్పబడును. వైదిక కర్మ అనగా ఎటువంటిది? నిత్యమనిన్ని నైమిత్తికమనిన్ని కామ్యమనిన్ని నిషిద్ధమనిన్ని ప్రాయశ్చిత్తమనిన్ని 5 విధములుగా గలది వైదిక కర్మ. నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలు 5. వైదిక కర్మ అనగా ఇటువంటిది. ప్రశ్న: నిత్యకర్మ అనగా ఎటువంటిది? స్నాన సంధ్యావందన జప తప హోమ దేవతార్చన వైశ్వదేవ అతిథి పూజ మొదలగునవి నిత్యకర్మ. నైమిత్తిక కర్మ అనగా ఎటువంటిది? ఒక నిమిత్తము అనుసరించి చేయునది. అనగా సంక్రాంతి ఉత్తరాయణ దక్షిణాయన అర్ధోదయ మహోదయములు మొదలగు పర్వదినములందు కాలము తప్పకుండా స్నాన జపాదులు చేయునది. కామ్యకర్మ అనగా ఎటువంటిది? ఉత్తరం: శాస్త్రములయందు నిషేధించబడ్డది. అనగా పరదవ్య అపహరణ పరనింద పరధారాగమనము పరహింస మద్యపాన చోర అనృతాదులు. ప్రాయశ్చిత్త కర్మ అనగా ఎటువంటిది? శాస్త్ర నిషిద్ధ కర్మలను ఆచరించినందువలన వచ్చిన దోషములను పరిహరించుటకై చేయు కర్మ. అనగా అరణ్యవాసము జలభక్షణ వాయుభక్షణ పర్ణభక్షణ తీర్థయాత్ర చాంద్రాయణ వ్రతము పంచక వ్యాధి కర్మములు చేయుట. ఇట్టి కర్మలను ఆచరించినందువలన కలుగు ఫలమేమి? ఉత్తరము: నిత్య నైమిత్తిక కర్మలు యావజ్జీవ పర్యంతము చేసినట్టులైతే ప్రారబ్ధము నశించును. నిత్య నైమిత్తిక కర్మలు యావజ్జీవన పర్యంతము చేసినట్లయితే ప్రారబ్ధము నశించును. కామ్యకర్మ వల్ల స్వర్గాది భోగములు కలుగును కానీ విదేహ కైవల్యము కలుగదు. కామ్యకర్మ వల్ల స్వర్గాది భోగములు కలుగును కానీ విదేహ కైవల్యము కలుగదు. తిరిగి జనన మరణములు కలుగును. కామ్యకర్మ వల్ల తిరిగి జనన మరణములు కూడా కలుగుతాయట. ఇందుకు సమ్మతము. జ్యోతిష్ఠోమా స్వర్గకామో యజత క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అని స్మృతి ప్రమాణము అన్నది. నిషిద్ధ కర్మ చేసినట్లయితే నరక ప్రాప్తి కలుగును. ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించినట్లయితే నిషిద్ధ కర్మ వల్ల వచ్చే ప్రత్యవాయమును పోగొట్టి పురుషునికి తిరిగి కర్మాధికారమును కలుగచేయును. ఈ 5 కర్మలలో కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్తములనే 3 కర్మలు జ్ఞాన సాధనములు కావు. పైన చెప్పబడిన నిత్య నైమిత్తికములనే 2 కర్మలు సాత్విక రాజస తామసములని 3 విధములయ్యే. ఈ మూడింటిలో రాజస తామసములనే 2 కర్మలు జనన మరణ వృద్ధి కారణములే గాని జ్ఞానమునకు కారణములు కావు. సాత్విక కర్మ
ఫలకాంక్షిగాక, అంటే సాత్విక కర్మ ఫలకాంక్షిగాక, అంటే ఫలాన్ని కోరుకోకుండా ఈశ్వరార్పణగా చేసినట్టాయన చిత్తశుద్ధి కలుగును. సాత్విక కర్మను ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ భావంతో చేసినట్లయితే చిత్తశుద్ధి కలుగును. కర్మ అజ్ఞానమునకు విరోధి కాదు గనుక కర్మ వలన అజ్ఞానము నశించదు. కర్మ అజ్ఞానమునకు విరోధి కాదు గనుక కర్మ వలన అజ్ఞానము నశించదు. చీకటి మేఘావరణము చేత వృద్ధి పొందునటులా అధికమైపోను. పైపెచ్చి ఏం చెప్తున్నారు? చీకటి మేఘాలు ఆవరించడం చేత ఎట్లాగైతే వృద్ధి పొందుతుందో కర్మల వలన అజ్ఞానం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కర్మ కర్తృత్వము కలుగజేయునది కనుక అజ్ఞానమును తొలగచేయజాలదు. కర్మ కర్తృత్వాన్ని కలుగజేస్తుంది కాబట్టి అజ్ఞానమును తొలగజేయలేదు. అది ఎలాగంటే తనకు అర్థము తెలియని ఒక శ్లోకము యొక్క అర్థము గంగా స్నానము చేసినప్పటికీ 1,00,000 గాయత్రీ జపము చేసినప్పటికీ తెలియదు. ఉదాహరణకు నాకు సంస్కృత శ్లోకానికి అర్థం తెలియదు అనుకుందాం. నేను గంగా స్నానం చేసినప్పటికీ ఆ శ్లోకానికి అర్థం తెలియదు. 1,00,000 మార్లు గాయత్రీ మంత్రాన్ని జపం చేసినప్పటికీ ఆ శ్లోకం యొక్క అర్థం తెలియదు. దాని అర్థం తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలను. ఒకవేళ ఆ శ్లోకానికి కనుక నాకు మీనింగ్ తెలుసుకోవాలి అని ఉంటే ఆ శ్లోకానికి ఎవరైతే అర్థం చెప్పగలరో వారిని ఆశ్రయించి వారి ద్వారా అర్థం తెలుసుకోవచ్చు. అంతేగాని గంగా స్నానం వలనో 1,00,000 సార్లు గాయత్రి జపం చేయడం వలనో అర్థం తెలిసే అవకాశం ఉందా? లేదు కదా. అదే విషయాన్ని ఇక్కడ ఉపమానంగా చెప్తున్నారు. దినశుద్ధి తెలియంగలందులకు పంచాంగము ద్వారా తెలియవలేను గాని ఇతర సాధనముల వల్ల తెలియదు. కాబట్టి కర్మ వల్ల జ్ఞానము రానేరదు. కర్మ వల్ల జ్ఞానము రానేరదు. చిత్తశుద్ధి వలన సద్గురు లాభము వలన శ్రవణము వలన జ్ఞానమును కలుగును. కాబట్టి సత్వగుణాధిష్ఠమైన కర్మ చిత్తశుద్ధికి కారణమవును. మోక్షమునకు సాక్షాత్ సాధనము కాదు. సత్వగుణాధిష్టమైన కర్మ చిత్తశుద్ధికి కారణమవుతుంది కానీ కర్మ డైరెక్ట్గా మోక్షానికి సాధనం కాదంటున్నారు. మోక్షమునకు సాక్షాత్ సాధనము కాదు. ఇందుకు సమ్మతము. రిఫరెన్స్ కింద జ్ఞానకర్మ పదార్థౌ ద్వౌ భాస్య భాసక లక్షణౌ జ్ఞానాన్మోక్షో న కర్మాభ్యః ఇది వేదాంత డిండిమః అని ఉన్నది. ప్రశ్న: అయితే కర్మ యుక్తమైన భక్తి వల్ల లింగదేహముతో పొందగల స్వర్గాది భోగములు కలుగుననిన మనంబు నాకు దృఢమైనది. స్వామి, ఇంకా యోగ మార్గము ఎటువంటిదో సెలవియ్యవలేను. యోగ మార్గము. ఉత్తరం: యోగమనగా అభ్యాస యోగమనియును జ్ఞానయోగమనియును 2 విధములుగా గలది. అభ్యాస యోగమనగా ఎటువంటిది? అభ్యాస యోగమును మంత్రయోగమనియు లయయోగమనియు హఠయోగమనియును 3 మార్గములుగా గలది. మంత్రయోగమనగా ఎటువంటిది? ఏకాక్షరం, ద్వ్యక్షరం, షడాక్షరం, అష్టాక్షరం ఇవి అజపామంత్రములోని అంతర్భూతములు. వీటిలో ఏకాక్షరమైన ప్రణవమే ముఖ్యమైనదిను బ్రహ్మస్వరూపమును కనుక ముముక్షువునకు ఈ ప్రణవమే ముఖ్యముగా జపము చేయదగినది. ముముక్షువునకు ఈ ప్రణవమే, ఓంకారమే ముఖ్యముగా జపము చేయదగినది. ఇదియే అతి రహస్యంబైన తారకం వనందగు. ఇదియే అతి రహస్యంబైన తారకం వనందగు. ఈ జప మంత్రైక్య మధ్యంబైన బ్రహ్మవాచకంబు వహ్ని సూర్య చంద్ర రూపకంబైన మండలస్త్రయ స్థానంబై యుండును. అజప మంత్రైక్య మధ్యంబైన బ్రహ్మవాచకంబు వహిని అంటే అగ్ని,
సూర్య చంద్ర రూపకంబైన మండలస్త్రయ స్థానంబై ఉండును. ప్రణవ తేజస్సు వినా తేజస్సు లోకమున లేదు. ప్రణవ తేజస్సు వినా తేజస్సు లోకమున లేదు. కనుక ప్రణవమే పరంజ్యోతిర్మయంబై ప్రణవమే పరమజ్యోతిర్మయంబైన పరబ్రహ్మస్వరూపం బ్రహ్మస్వరూపంబు. కనుక ప్రణవమే పరంజ్యోతిర్మయ స్వరూప పరంజ్యోతిర్మయంబైన బ్రహ్మస్వరూపంబు. ప్రణవమే నాదబిందు కళాత్మికము. ఇట్టి ప్రణవస్వరూపంబు తెలిసి కొంత తడువు జపంబు చేయవలేను. ఈ విధంగా ప్రణవస్వరూపాన్ని తెలుసుకుని కొంతసేపు జపం చేయవలేను. ఈ తరంగున అనాహతంబైన స్వరయుక్తముగా చిత్తమ్మున స్మరించుచు అంతటా ఉచ్ఛ్వాస నిశ్వాసంబుల కొంచెపరచుచు ప్రణవంబు చిత్తమ్మున నిలిపి తలంచుచు ప్రణవార్ధరూపంబైన మండలత్రయంబు ఏకీభావంబైన తేజంబుగా భావించు సహజంబుగా నుండుట ఇందుకు సమ్మతము. ఓం బ్రహ్మాని శృతిని ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మయని భగవద్వాక్యమును కలదు. ఓం బ్రహ్మాని శృతిని ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని భగవద్వాక్యమును కలదు. సప్తకోటి మహామంత్రా చిత్త విభ్రమకారకాః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం అని పరమశివుని వాక్యమును కలిగి ఉన్నది. ప్రశ్న: లయయోగమనగా ఇటువంటిది? ఉత్తరము: ఈ లయయోగము అనర్గళ ప్రవాహమైనది కనుక వివరింప అశక్యము. అయినను ముఖ్య తాత్పర్యము ఏమనగా పంచవాయువులను బంధించి హంసను దళములకు నెక్కించి నిశ్శబ్దముగా నుండుట. లయయోగం అంటే ఏమని చెప్తున్నారు? ఈ లయయోగము అనర్గళ ప్రవాహమైనది కనుక వివరింపడానికి అశక్యము, విలుపడదు. అయినను ముఖ్య తాత్పర్యం ఏమనగా పంచవాయువులను బంధించి హంసను దళములకు నెక్కించి నిశ్శబ్దముగా నుండుట. ప్రశ్న: హఠయోగమనగా ఇటువంటిది? ఉత్తరము: ఎలాగంటే యమ నియమాదులకు అష్టాంగముల చేతనైనను కేవల కుంభకము చేతనైనను దశవిధ వాయువులను ఇంద్రియంబులను వశము చేసుకొనుట. హఠయోగం ఎలాగంటే యమ నియమాదులకు అష్టాంగముల చేతనైనను కేవల కుంభకము చేతనైనను దశవిధ వాయువులను ఇంద్రియంబులను వశము చేసుకొనుట. అష్టాంగములనగా ఎటువంటివి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులనేడు ఈ 8 అష్ట అంగములని చెప్పంబడును. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేడు ఈ 8 అష్టాంగములని చెప్పంబడును. యమమనగా ఇటువంటిది? ఉత్తరము: అహింసాపరులై బాహ్యేంద్రియ వృత్తులను వదిలి విషయములను మానియుండుట. యమమనగా అహింసాపరులై బాహ్యేంద్రియ వృత్తులను వదిలి విషయములను మానియుండుట. నియమమనగా ఇటిది? గృహస్థాశ్రమమును వదిలి ఏకాంతముగా శుచి ప్రదేశమందైనను మఠాంతరంబునందైనను నివసించి క్షౌరాభ్యంజనంబును మాని ఇతర భాషణంబుల ఆకర్ణింపక యోగాభ్యాస ఆసక్తి కలిగి ఉండుట. గృహస్థాశ్రమమును వదిలి ఏకాంతముగా శుచి ప్రదేశమందైనను మఠాంతరంబునందైనను నివసించి క్షౌరాభ్యంజనములు మాని ఇతర భాషణంబుల ఆకర్ణింపక యోగాభ్యాసాసక్తి కలిగి ఉండుట. ఆసనమనగా ఎటువంటిది? ఆసనమనగా వ్యాఘ్ర చర్మము, దర్భలు, కృష్ణాజినము
మొదలైన పరిశుద్ధ వస్తువుల చేత కల్పింపబడిన ఆసనము గలవాడై 64 విధములైన ఆసనముల యందును అభ్యాసము కలవాడై వాటిలో ఉత్తమమైన సిద్ధాసనమున కూర్చుని ఉండుట. వ్యాఘ్ర చర్మము అంటే పులి చర్మం, దర్భలు, కృష్ణాజినము మొదలైన పరిశుద్ధ వస్తువుల చేత కల్పింపబడిన ఆసనము కలవాడై 64 విధములైన ఆసనముల యందు అభ్యాసము కలవాడై వాటిలో ఉత్తమమైన సిద్ధాసనమున కూర్చుని ఉండుట. ప్రాణాయామం అనగా ఇటువంటిది. ఉత్తరము: ఇడా మార్గంబున వాయువును పీల్చి కుంభకంబున నిలిపి పింగళ మార్గమునందున వదులుటయును, తిరుగ పింగళ మార్గంబున వాయువును పూరించి కుంభకమున నిలిపి ఇడా మార్గంబున రేచకంబు చేయుటను, ఇటుల సవ్యాపసవ్య మార్గంబులయందు రేచక పూరక కుంభకముల నచ్చునట్టి సామర్థ్యము గలవాడై ప్రణవస్మరణ చేయుచు పూరకంబు చేయునంతకు ఇబ్బడిగా కుంభకమున నిలిపి అష్టంగుళములు పూరకంబును ద్వాదశాంగుళములు రేచకంబునుగా ప్రాణాయామంబు చేయుట. ప్రాణాయామం అనగా ఇటువంటిది. ఇడా మార్గంబున వాయువును పీల్చి కుంభకంబున నిలిపి పింగళ మార్గంబున వదులుటయును, తిరుగ పింగళ మార్గంబున వాయువును పూరించి కుంభకమున నిలిపి ఇడా మార్గంబున రేచకంబు చేయుటను, ఇటుల సవ్యాపసవ్య మార్గములయందు రేచక పూరక కుంభకములొనర్చునట్టి సామర్థ్యము గలవాడై ప్రణస్మరణ చేయుచు పూరకంబు చేయునంతకు ఇబ్బడిగా కుంభకమున నిలిపి అష్టాంగుళములు పూరకంబును 12 అంగుళములు రేచకంబును ప్రాణాయామంబు చేయుట. ప్రత్యాహారమనగా ఇటువంటిది. షడ్రసములు భుజించుట మాని వాటిలో తీయని పదార్థంపైన శర్కర, పాలు, నెయ్యి, ఉదకం మొదలగునవి తగుమాత్రం భుజించుచు మత్తు కలగకుండా ఆహార నియమములు కలిగి ప్రాణాయామము చేయుచు వాయువును స్వాధీనము చేసుకొనుట. ధ్యానమనగా ఇటువంటిది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆగ్నేయంబులను షట్చక్రములనున్ను వాటి బీజాక్షర మంత్రములనున్ను వాటికి అధిదేవతలైన గణేశ, విష్ణు, బ్రహ్మ, రుద్ర, జీవ పరమాత్మకంబైన పృథివ్యప్తేజో వాయురాకాశాత్మకంబైన 6 తత్వములను మణిపూరకంబునందు అగ్నిమండలమును అనాహతమందు నుండు సూర్యమండలమును ఆగ్నేయ ప్రదేశమున నుండు చంద్రమండలమును ఇవన్నీ ప్రత్యేకముగా ధ్యానము చేయుట. ధారణ అనగా ఇటువంటిది. షడాధారముల వల్లను వాయువును వశముగా చేసుకొని మూలాధారము మొదలుకొని 6 చక్రములను దాటి ఆ చక్రముల యందుండెడి అపాన సమాన ప్రాణ ఉదాన వ్యానములనిడి పంచవాయువులను ఏకీభూతముగా త్రికూట స్థానమందు చేర్చుకొని పొగలేని మంటవలే చెలింపక వెలింగెడి దీపంబు మాడ్కి ప్రజ్వరిల్లుచు ఆ ప్రదేశమందు ఏకాగ్రచిత్తుడై నిష్ఠతో నుండుట. సమాధి అనగా ఇటువంటిది. ధారణా నిష్టయందు అంత తడవు ఉండినను అంతవరకు సమాధి అనంబడదు. ధారణా నిష్టయందు అంత తడువు ఉండినను అంతవరకు సమాధి అనంబడు. ధారణా నిష్టయందు
అంత తడువు ఉండినను అంతవరకు సమాధి అనంబడు. ఈ సమాధియే రాజయోగమని చెప్పంబడును. ఈ రాజయోగమును సాధించుటకై 24 సంవత్సరములు పట్టును. ఇందుకై వాయుభక్షణ జలభక్షణాది నియతాహారుడై జడలు ధరించి నారచీరలు గట్టి భూసెయ్య గలవాడై శరీరమును మిక్కిలి క్షీణింపజేసి అధికాయాసమును చెందినప్పటికిన్ని ఈ యోగము వల్ల అణిమాది సిద్ధులున్ను సాక్షిత్వ సంపదయున్ను కలుగనే కాని విదేహ కైవల్యము ప్రాప్తించదు. ఇందుకు సమ్మతము. యోగినో రాగిణశ్చైవ భోగినస్యాగినస్తదా బ్రహ్మజ్ఞానం వినా మోక్షః ఇది వేదాంతడిన్నిమః అని ఉన్నది. తురీయ యోగమందు అష్టాంగములు వేరే విధముగానున్నవి. ప్రశ్న: స్వామి, అవి ఎవియో వినగోరెదా? ఉత్తరము: తురీయ యోగమందు యమము అనగా ఆహార నిద్రేంద్రియ విజయంబును నిశ్చల శాంతియం గలిగినదే యమంబు. తురీయ యోగమునందు యమము అనగా ఆహార నిద్ర ఇంద్రియ విజయంబును నిశ్చల శాంతియు కలిగినదే యమంబు. నియమము అనగా ఎద్ది వికల్ప దోషరహితంబై అసంశయంబగు గురుభక్తియు యథేచ్ఛ లాభ సంతుష్టియు విరక్తి భావంబును కరణ నిగ్రహంబును కలిగినదే నియమం బనంబడును. ఆసనంబు అనగా నెట్టిది సర్వోడాసీన సర్వస్థలముల యందును కూర్చుండి మనంబు ఆత్మయందాసన్నంబగుటయే ఆసనం బనందగు. ప్రాణాయామం బనంగా నిద్ది రేచక పూరక సూచకంబై యు భయ విరహితంబైన ఆవిరుద్ధ కేవల కుంభకంబున ప్రాణంబు తీరంబు చేర్చి జగంబు మిథ్యయని తలంచుటయే ప్రాణాయామంబు. రేచక పూరక సూచకంబై యుభయ విరహితంబైన ఆ విరుద్ధ కేవల కుంభకంబున ప్రాణంబు తీరంబు చేర్చి జగంబు మిథ్యయని తలంచుటయే ప్రాణాయామంబు. ప్రత్యాహారమనంగానయ్యది అమలంబై అంతర్ముఖంబైన మనంబు బహిర్ద్విషయ సంగంబు మాని ఆత్మ ప్రత్యయంబులు సంహృతంబులు గలుగుట వలన మనంబు విక్షేపశూన్యంబై నిర్వ్యాపారంబుగా నిల్చుటయే ప్రత్యాహారం బనంబడును. ధ్యానంబు అనంగా నిద్ది అద్వయంబైన ఆత్మానుభవంబున సర్వంబును ఆత్మగా నిరుగుచు సకల భూత సమత్వంబును నిత్యతృప్తియు కలుగుటయే ధ్యానంబు. అద్వయంబైన ఆత్మానుభవంబున సర్వమును ఆత్మగా నిరుంగుచు సకల భూత సమత్వంబును నిత్యతృప్తియు కలుగుటయే ధ్యానంబు. ధారణ అనగా నెట్టిది బాహ్యాభ్యంతరములయందు ఏకంబుగా స్వతేజోమయంబని పరతత్వంబుగాంచి తదీయ ధారణాగాంచుటే ధారణయనంబడును. సమాధి అనగానయ్యది నిర్వికారుండై నిందాస్థుతులను ఒక్క చందమున వినుటయు శీతోష్ణములను ఒక్క గతి స్పృశించుటయు సుందరీజనంబులను నిర్జీవములైన పాడెకర్రలను నిర్వికారుండై ఒక రీతిగా జూచుటయు షడ్రసముల యొక్క పగిది చవిగొనుటయు సుగంధ దుర్గంధములనొక్క మాడ్కి గ్రహించుటయు ద్వంద్వ నిర్ముక్తమైన నిశ్చల ఏకాంత భావము సిద్ధించుటయు మహనీయంబగు సమాధి అనంబడును. మరియు వృత్తి ఏకాగ్రమగుచు ఎరుగుటకేమియును లేక భావాభావ శూన్యమై ఎద్ది నిండియున్నదో అది ఏ అమనస్క నిర్వికల్ప సమాధి అనంబడును. ప్రశ్న: ఈ యోగములు సాధించుటకు ఇంకా ఇతరములైన సాధనములు గలవా?
ఉత్తరము: నాదానంద ప్రభావము వలనను పంచముద్రల అనుభవము వలనను అవి సాధించవచ్చును. ప్రశ్న: నాదానంద ప్రభావం అనగా ఎటువంటిది? సమాధానం అంటే ఉత్తరం: నాదానందమనగా రెండు విధములు గలది. ఆనందమనియును కేవల ఆనందమనియును చెప్పంబడును. ఆనంద మార్గమును వినుము. సద్గురు కటాక్షంబున నాదబిందు కళల నెరింగి అంగుళద్వయంబున కర్ణరంధ్రద్వయంబును మూసి దశవిధ నాదములను వినుటే ఆనందము. సద్గురు కటాక్షంబున నాదబిందు కళల నెరింగి అంగుళద్వయంబున కర్ణరంధ్ర ద్వయంబును మూసి దశవిధ నాదములను వినుటయే ఆనందము. కేవలానంద మార్గమును వినుము. సద్గురు ముఖంబున నాదబిందు కళల నెరింగి హంస సంచార త్రోవలను కనిపెట్టి ఈ ఇడాపింగళ నాడులయందు హంసను సంచరింపచేయుచు చిరున రేచించి సూర్యుని చంద్రనాడియందును చంద్రుని సూర్యనాడియందును గతులు తప్పించి నడిపించుచు చంద్రభాస్కరులను చీకాకు పరచి సర్పమునకు కాకబుట్టించి దశవిధనాదములను బయట తీసి శ్రోత్రములను మూయకనే సదా వినిపించుట బ్రహ్మానందమనియును కేవలానందమనియును చెప్పంబడును. ఈ మార్గము చేత అహంకార మమకారంబులను కామాది శత్రువర్గంబును నశించును. నాదముల వివరము: జలధిఘోష నాదంబును చీనీనాదంబును ఖేరీనాదంబును మృదంగనాదంబును కాహళనాదంబును వేణునాదంబును భ్రమరనాదంబును తాళనాదంబును శంఖనాదంబును ఘంటానాదంబును ఈ దశవిధ నాదంబులు అని చెప్పంబడును. పంచముద్రలనగా ఎటువంటిది? గురువు వలన పంచాక్షరీ మంత్రమును ఆ మంత్రార్థములను తెలుసుకొని ఆసనాధిష్ఠుడై నేత్రములను తెరచి నాసిక కొనయందు దృష్టి నిలిపి చూచి అది ఏ భూచరీ ముద్రయనంబడును. ఖేచరి అనగా ఎటువంటిది? గురువు వలన పంచాక్షరీ మంత్రమును ఆ మంత్రమూలమును ఆ మంత్రార్థమును ఆ మంత్రాదిదేవతలైన పరశివాలోకనను తెలుసుకొని పద్మాసనమందు కూర్చుండినను మునిక్కి ముఖమెత్తి నేత్రములను మూసుకుని త్రికూట స్థానమందు దృష్టి నిలిపిన అది అంతఃకేచరియను. నేత్రములను తెరిచి ఈ విధముగానే చూచినట్ట ఆయన బహిర్కేచరి అని చెప్పబడును. మధ్యమ ముద్ర అనగా ఎటువంటిది? సద్గురుక్త ప్రకారముగా అంటే సద్గురుచే బోధింపబడిన విధంగా చెప్పబడిన విధానంగా కూర్చుండి అర్ధోన్మీలిత లోచనుండై సగం కళ్ళు మూసి తెరిచిన వాడై నాసిక మధ్యభాగమందు దృష్టి నిలిపి నిటలమును జూచినట్టాయన అది మధ్యమ ముద్ర అని చెప్పబడును. సద్గురుక్త ప్రకారముగా కూర్చుండి అర్ధోన్మీలిత లోచనుండై నాసికా మధ్యభాగమందు దృష్టి నిలిపి నిటలమును జూచినట్టాయన అది మధ్యమ ముద్ర అని చెప్పబడును. షణ్ముఖి అనగా ఎటువంటిది? సద్గురుక్త ప్రకారముగా నియమముతో కూర్చుండి శ్రవణద్వయంబును నేత్రద్వయంబును నాసికాద్వయంబును షడంగుళముల చే మూసి త్రివేణీ సంగమంబున దృష్టి నిలిపి చూచి ఆనందించుట ఏది కలదో అది ఏ షణ్ముఖి అనంబడును. సద్గురుక్త ప్రకారముగా నియమముతో కూర్చుండి శ్రవణద్వయంబును నేత్రద్వయంబును నాసికాద్వయంబును షడంగుళముల చే మూసి త్రివేణీ సంగమంబున దృష్టి నిలిపి చూచి ఆనందించుట ఏది కలదో అది ఏ షణ్ముఖి అనంబడును. శాంభవి ముద్ర అనగా ఎటువంటిది? ఎడమకాలి మడమను గుదస్థానమునందు చేర్చి కుడికాలి మడమను తొడ పిక్క సందులో నుంచుకుని తొడల యందు చేతులు పూంచుకుని నడుమును చక్కగా నిక్కి ప్రాణాపానములను ఒక్కటిగా చేర్చి హంసను త్రికూట స్థానమందు చిక్కబట్టి చూచి
ఆనందించుటే సాంభవీ ముద్ర ఎనంబడును. అయితే ఈ యోగముద్రలను సాధించినందున ఫలమేమి? ఉత్తరము: ఇంత ప్రయాస చెంది ఈ యోగములను సాధించినందున చెంచలయుక్తమైన మనస్సును నిశ్చలపరుచుటకును, గుర్రముల వలె పరిగెత్తుడు ఇంద్రియములను స్వాధీనపరుచుకొనుటకును సాధనమయ్యను. అవి ఎటువంటివినంటే సమ్మతం: నాగస్వరము పాడి పామును బట్టినట్టును, మచ్చులు మేపి పక్షులను పట్టినట్టును, మాంసము కనుపరిచి డేగను పట్టినట్టును, ఎర్రను కనుపరిచి చేపను పట్టినట్టును, మనస్సును మనస్సును ఇంద్రియములను జయించుటకు తగిన సాధములే కాని మోక్షప్రదములు కావు. ఇట్టి యోగము సాధించు కొరకై వాయుభక్షణ జలభక్షణాది నియతాహారుడై జడలు ధరించి నారచీరలు గట్టి భూసెయ్యి గలవాడై శరీరమును మిక్కిలి క్షీణింపజేసి అధికాయాసము చెంది సాధించినప్పటికీ ఈ యోగముల వల్ల అణిమాది సిద్ధులను సా సాక్షిత్వ పదవినుగా కలుగును గాని విదేహ కైవల్యము ప్రాప్తించదు. ఇందుకు సమ్మతము: యోగినోరాగిణశ్చైవ భోగినాస్త్యాగినస్తథా బ్రహ్మజ్ఞానం వినా మోక్షం ఇది వేదాంతడిండిమః అని ఉన్నది. ప్రశ్న: అయితే స్వామి, ఇంత శ్రమ చెంది యోగాదులను అభ్యసించినందువలన లోకరంజకమైన అనిమాది సిద్ధులను పునర్జన్మ రాహిత్యము కలుగునని సాక్షిత్వ పదవియే ప్రాప్తి పునర్జన్మ రాహిత్యము కలుగని సాక్షిత్వ పదవియే ప్రాప్తించునని సెలవిచ్చితిరి గదా, వాటి వల్ల నేమి ప్రయోజనము? కనుక జన్మరాహిత్యకారి అయిన జ్ఞానమార్గమును ఉపదేశించి కృతార్థునిగా చేయవలయును అని ప్రార్థించగా సద్గురుడు ఆనతిచ్చుచున్నాడు. బిడ్డా, జ్ఞానము లభించుటకు గాను ఆత్మానాత్మ విచారణ చేయవలేను. తదుపరి జ్ఞాన మార్గం. ముక్తిప్రదాయిని అను గురు శిష్య సంవాదములో భక్తి మార్గము, యోగ మార్గము ఇప్పుడు మనం చదువుకున్నాం. జ్ఞాన మార్గము, అచల మార్గము తదుపరి సమయంలో చదువుకుందాం. జై గురుదేవ్. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.